ఆయన ట్వీట్ మాతో ఉంటూ ప్రత్యర్థులకి సపోర్ట్ చేసేవాడు, మావాడైనా పరాయివాడే, ఓకేనా, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. సో ఇది ఎలా చూడాలంటే మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే. సరే మళ్ళీ మళ్ళీ చూద్దాం, బాగా గమనించండి ఈ వ్యాఖ్యల్ని. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, నీ ప్రాబ్లం ఏంటి? అల్లు అర్జున్ ఒక అందమైన ట్వీట్ పెట్టి మావయ్య మావయ్య నువ్వంటే నాకు ఎనలేనంత ప్రేమ, నీకు ముద్దులే ముద్దులు, నువ్వు గెలవాలి 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 అని చెప్పేసి భజన చేసేసి ఒక ట్వీట్ పెట్టి, అరే బాగుంది బాగుంది అందరూ హా హా అనుకునే లోపే ఈయన స్వయానా వెళ్ళి తన స్నేహితుడికి ప్రచారం చేసి వచ్చాడు. స్వయానా వెళ్ళి స్నేహితుడికి ప్రచారం చేయడం అనేది 15 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి మాట, ఎప్పుడో ఇచ్చినటువంటి మాట, నీకోసం నేను వస్తాను, ఇది ఇప్పుడు కాకపోతే ఒకసారి, అది మాట మాట కాబట్టి నిలబెట్టుకున్నాడు. ఇక్కడ మాట ఏమి ఇవ్వాల, ఇది ప్రేమ, ప్రేమ కాబట్టి చాటుకున్నాడు, ఇక్కడ ఒప్పందం ఏం లేదు, రైట్? సో రెండు డిఫరెంట్ గా చూడాలి. ఇక ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ గురించి ఇంత మాట్లాడావు కదా, సేమ్ ఈ ట్వీట్లో నేను చిరంజీవిని వేస్తా. ఇప్పుడు చిరంజీవిని వేద్దాం. ఆయన కూడా పిఠాపురం అంతా ఎదురు చూసింది, వస్తాడు 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 అని. ఎందుకంటే గతంలో పిఠాపురంలో నీ ప్రభుత్వమే గెలిచింది. నీ ప్రభుత్వం అంటే ఇన్ సెన్స్ నీ పార్టీ నీకు సంబంధించినటువంటి పార్టీయే గెలిచింది, ఓకేనా? అండ్ ఇప్పుడు ఆమె ప్రత్యర్థిగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుండేది. అంటే ఇంకో విధంగా కూడా అనుకోవచ్చుగా, ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచినటువంటి వంగాగీత గారిని అప్పుడేమో గెలిపిమని అడిగారు, అదే పర్సన్ ఈ రోజు ఓడిపోయమని చెప్పి అడుగుతున్నారు, కాబట్టి కొద్దిగా కాంట్రవర్సీ అయ్యే అవకాశం కూడా ఉందిగా. ఉంది, అవకాశం ఉంది. ఇంకోటి కాపు ఓట్లు కూడా, తను కాపే ఇతను కాపే, మళ్ళీ కాపు ఓట్లు కూడా భిన్నంగా ఆలోచించే అవకాశం ఉంది. సో నీకు రీజన్ ఉంది వెళ్ళకపోవడానికి. అవును, రీజన్ ఉంది వెళ్ళకపోవడానికి, అంతే. మరి ఇప్పుడు ప్రత్యర్థులకి సపోర్ట్ చేసే అని రెండో లైన్ ఉంది చూసావా, మొదటి లైన్ ప్రత్యర్థులకి కోసం పని చేసేవాడు అని. ఇప్పుడు చిరంజీవి ఏమన్నాడంటే అదే డేట్, ఏ డేట్ అయితే వీడియో రిలీజ్ చేశాడో జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే, టీడీపీ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తికి నువ్వు భారతరత్న ఇవ్వాలి అన్నావు, నువ్వు పరోక్షంగా నీ ప్రత్యర్థులకు సపోర్ట్ చేసినట్టే కదా. ప్రత్యర్థులు కాదుగా, ఇప్పుడు కూటమిలో సభ్యులేగా, చెప్తున్నా వేరే పార్టీ సపోర్ట్ చేసినట్టే కదా. ఎన్టీఆర్ కి భారతరత్న రావాలి అని అన్నావు. ఒకప్పుడు నువ్వు ప్రజారాజ్యం పార్టీలో ఉండి ఎవరెవరిని తిట్టావు, ఏమేమి చేసావు, ఏ చంద్రబాబుని ఏమన్నావు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒకటి విజ్ఞాన్ గారు అందరూ అనే మాటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అంటారు కదా. రాజకీయంలోనే మిత్రులు శత్రువులు లేనప్పుడు ఫ్యామిలీలో ఎందుకయ్యా నీకు గొడవలు? ఎంత కాదన్నా నీ ఫ్యామిలీయే కదా, మీ బ్లడ్ రిలేషనే కదా, ఏ కోసాను. అవును, రాజకీయాల్లోనే నువ్వు అంత ఫ్రీగా ఫ్రెండ్లీగా చూసి, అంటే ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఎంతమంది ఎన్ని బూతులు తిట్టుకున్నా మళ్ళీ తెల్లారు లేసే అని కౌగలించుకుంటున్నావు, అవునా? నేను చిన్నప్పటి నుంచి ఏమైనా బూతులు తిట్టాడా, నిన్నేమన్నా అన్నాడా, నీ గురించి ఎక్కడైనా తప్పు చెప్పాడా, నీ గురించి అసలు చేయడానికి ఓటేయొద్దని అన్నాడా, అసలు మా ఫ్యామిలీ కాదన్నాడా, వాళ్ళ ఫ్యామిలీకి నాకు సంబంధం లేదన్నాడా, ఏమన్నాడు? ఏమి అనలా. నువ్వు అన్స్టాపబుల్ షోకి ఎందుకు వెళ్ళావు? అల్లు అరవింద్ గారి మీద గౌరవంతో వెళ్ళావు, అవునా? వాళ్ళ అబ్బాయే కదా బన్నీ, నిన్నేమంటున్నాడు? నిన్నేమన్నా ఇంకేమన్నా హింస పెడుతున్నాడా? లేదే. ఆయన స్నేహితుడి దగ్గరికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం ఏంటి? అంటే నీకోసం రాలేదు అక్కడికి వెళ్ళాడు అని. నీకోసం రాలేదు అంటే, మీకు చిరంజీవి గారు రాలేదంటే ఒక రీజన్ ఉంది, అల్లు అర్జున్ రాలేదంటే రీజన్ లేదా? ఇక్కడ ఎందుకు రాలేదని లేక అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటున్నారు. అక్కడికి ఎందుకు వెళ్ళావు? అదే అది నువ్వెవరు అడగడానికి అక్కడికి ఎందుకు వెళ్ళావని. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వెవరు అడగడానికి? ఎందుకు వెళ్ళకూడదు? ఆయన స్నేహితుడు ఇంకో పార్టీలో ఉంటే కటిఫ్ చెప్పేయాలా? ఇంకా మొహం చూడొద్దా? ఒకటి విషయం గమనించాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ పోవడం పెద్ద తప్పేం కాదు, అతను ఏ రాజకీయ పార్టీలో లేడు, చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడిని తిట్టి ఈ రోజు మూతి నాకుతున్నాడు, అవునా? మోడీని తిట్టి వాళ్ళ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణే, అవును, రైట్? ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ కి ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నాయి, ఏ పార్టీలు ఉంటే ఆయనకు సంబంధం లేదు, ఫ్రెండ్ కోసం వెళ్ళాడు. అవును, ఫ్రెండ్ కోసమే వెళ్ళింది, అంతేనా? అవును. మరి టీడీపీలో లేకపోతే ప్రాబ్లం లేదా? ముఖ్యంగా ఆ విషయంలో రాజకీయ కోణంలో చూడొద్దు అసలు. నెక్స్ట్ ఇంకోటి, ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాడు అనేది మీరంటే కరెక్ట్ పాయింట్. అది ఆ ఫ్రెండ్ ఇంకా టీడీపీలో ఉంటే ప్రాబ్లం ఇంకా పెద్దదయ్యేది. కోసం రాలేదు వీడి కోసం వెళ్ళాలని ఇంకా పెద్దదయ్యేది ప్రాబ్లం. అవును, అసలు ఈయన వెళ్ళడమే తప్పంట, వెళ్ళకూడదంట.
హీస్ వెల్ మెచ్యూర్డ్ అండి, ఇద్దరు పిల్లల తండ్రి, ఒక పెద్ద హీరో, ఆయనకు సొంత బిజినెస్లు పెట్టుకున్నాడు, సొంత స్టూడియోలు కట్టుకున్నాడు, అండ్ నెక్స్ట్ జనరేషన్ ని పైకి తెస్తున్నాడు. ఆయన ఇంకా చిన్నపిల్లోడా, ఆయనకు తెలియదా మెచ్యూరిటీ లెవెల్స్ లేవా, ఏం చేయాలి ఏం చేయొద్దని డెసిషన్ తీసుకునే హక్కు లేదా అల్లు అర్జున్? దెన్ నువ్వేవాడు చెప్పడానికి మధ్యలో? చెప్పు, ఆకు తెలీదు తోక తెలియకుండా. నీకు కావాలనుకుంటే సరే, నీకు సంబంధించిన వాళ్ళు వచ్చారు, ఇంకా దిగజారి నువ్వు అదేంటి స్టేజ్ మీద నాటకాలు వేసే వాళ్ళని కూడా పిలుచుకున్నావు, అవునా? రోడ్ల మీద ఈవెంట్లలో డ్యాన్స్లు వేసే వాళ్ళని కూడా తెచ్చుకున్నావు, క్యాబరే డాన్సర్లన్నీ తెచ్చుకున్నావు, యాంకర్లన్నీ తెచ్చుకున్నావు, అందరినీ తెచ్చుకున్నావు. పిఠాపురంలో ఉన్న మనుషులు తప్ప మొత్తం ప్రపంచంలో అందరినీ తెచ్చుకున్నావు నువ్వు. అందరికీ చెప్పి ప్రచారం చేయించుకున్నావు, బాగానే ఉంది అప్పటిదాకా. నీకు ఇప్పుడు ఇంకా స్వీట్గా ఒక ఇది చెప్తా. వంగగీత ప్రచారం ఎలా చేసిందో తెలుసా? నేను పవన్ కళ్యాణ్ని గెలిపించొద్దు, ఓడించొద్దు, గెలిపించొద్దు, ఓటేయొద్దు అని అనట్లేదండి, నన్ను గెలిపించండి అంటున్నా. ఇది రెండు ఒకటే కదమ్మా అని అడుగుతున్నారు. అట్లా కాదండి, నేను రీజన్స్ చెప్తానండి. పవన్ కళ్యాణ్ అని ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన పెద్ద స్టారు. ఇప్పుడు ఆయన్ని కలవాలంటే నీకు సడన్గా ఏదైనా సమస్య వచ్చింది, ఆయన్ని కలవాలంటే నువ్వు ఎంతో మందిని దాటుకొని వెళ్ళాలి. వంగగీతను కలవాలంటే నువ్వు అవసరం లేదు, తలుపు కొట్టి రావచ్చు లోపలికి, నేను ఇక్కడే ఉంటా. ఆయన వచ్చి నీ సమస్య పరిష్కరించే లోపు నీ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నాకు అట్లా లేదు, నాకు వ్యవధి తక్కువ పడుతుంది. నేను కొట్లాడతా, నీ కోసం కూర్చుంటా రోడ్డు మీద, నీ ఇంటికి వచ్చి కూర్చుంటా, నేను నీతో పాటు ఉంటా, మీలో పాటు తిరుగుతా. సో ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యే, ఎంపీ అంటే నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడో ఉంటాడు కాబట్టి సమస్యలు ప్రత్యక్షంగా దగ్గరుండి పరిశీలించడానికే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. నేను మీ మనిషిని, మీ ఇంట్లో ఉంటున్నా, ఆల్రెడీ నాకు ఈ నియోజకవర్గం అన్నీ తెలుసు, అందరు అన్ని వాకిళ్ళు తెలుసు, నేను గడప గడపకి తెలుసు. అప్పుడు నేను బెటరా, మీకు ఎక్కడి నుంచో ఎవరో వచ్చేవాళ్ళు బెటరా? ఇంకా కావాలంటే ట్రంప్ వచ్చి నిలబడ్డా ట్రంప్ కూడా ఓటేయండి, మీకు ఏమన్నా చేస్తాడంటే. ఇప్పుడు యుఎస్ ట్రంప్ కూడా వచ్చి ఇక్కడ నామినేషన్ వేసి ఎలక్షన్లో పోటీ చేసి పోవచ్చు, ఆయన కూడా వేస్తారా? అయితే మాట్లాడి ఎలక్షన్లో అంటే పబ్లిసిటీని ఆగిపోయే ముందు రోజు, అదే రోజు ఉంటారు, ఐ థింక్ సో 10th ఆఖరి రోజున మన జగన్ వెళ్ళాడు, పిఠాపురం వెళ్ళినట్టున్నాడు. అవును, ఆ రోజు మన వంగగీతను మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకే దాని మీద ప్రచారం రథం మీద వెళ్తున్నప్పుడు వంగగీత దాదాపు ఏడుస్తూ మాట్లాడింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నన్ను గెలిపించకపోతే ఈ ఊర్లో ఉండను, వెళ్ళిపోతాను అని అయింది. దానికి కొద్దిగా ట్రోల్ కూడా చేశారు. ఇడుదురు ఏడు అన్న చూపిస్తున్నాడు అనేది దాని మీద ట్రోల్ కూడా జరిగింది. జగన్ ఏమో నవ్వుతున్నాడు, అందరిని చూసి నవ్వుతున్నాడు, ఏడుస్తుంటే ఆ ఏడు ఇటు తిరిగి ఏడు, వాళ్ళకి కనబడట్లేదు, ఇటు తిరిగి. అది చాలా ఫన్నీగానే ఉంది. కానీ ఏమో ఇక జగన్ అలా చేశాడు, ఆయనకి 360 degrees కవర్ చేయనేది ఈయన అభిప్రాయం. ఆవిడ ఏంటంటే చెప్పుకుంటుంది ఆవిడ బాధని. రీజన్, నేను ఇక్కడ ఎప్పటి నుంచో మీకోసం ఉన్నా, నన్ను మీరు గెలిపించారు, మీకు ఆల్రెడీ పని చేసి ఉన్నా నేను. ఇప్పుడు మళ్ళీ నన్ను చాలా మంది రకరకాల మాట్లాడుతున్నారు, నేను మీకు ఏం చెయ్యలేదని నన్ను అడుగుతున్నారు. చేసింది ఆవిడ ఉన్నప్పుడు చేసింది, చేయించింది. ఏం చేయలేదని నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను ఉన్నంత కాలం అయితే మీరు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు నేను మీకోసం నిలబడుతుంటే నన్ను గెలిపిపోతే నేను ఇంక ఉండనండి మీ పిఠాపురం, నాకేం సంబంధం, నేను వెళ్ళిపోతాను మీ దగ్గర నుంచి. ఒక టైప్ ఆఫ్ అలక, ఒక టైప్ ఆఫ్ బాధ అన్ని కలగొలిపి ఒక ఏడుపు వచ్చింది బయటికి. ఆ ఏడుపునేమో నువ్వు అటు ఏడుస్తున్నావు, ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, వీళ్ళకి కనబడట్లేదు, కొంచెం ఇటు తిరిగాడు ఈయన విధంగా నిజంగా ఫన్నీగానే ట్రోల్ అయింది. కానీ సీరియస్ గా చెప్పాలన్నా కూడా బలాబలాలు క్యాలిక్యులేట్ చూసుకున్నా, ఏమో ఆ జనాలు ఎవరిని ఎన్నుకున్నారో మనకి నెక్స్ట్ మంత్ వస్తే తెలియదు. కానీ కోరిక, మనసులో ఉన్న బలంగా ఉన్న కోరిక ఏంటంటే పిఠాపురం వాళ్ళకు కూడా, వాళ్ళకి తెలియాలి ఎప్పుడైనా సరే, నీకు నీ స్థానికంగా నువ్వు పిలిస్తే అమ్మ అంటే ఇటు దగ్గరకు వచ్చే వాళ్ళు కావాలే. కానీ నీకు ఒక ప్రాబ్లం ఉంటే, అవును అప్లికేషన్ రాయి పలానాయనకి, ఆయన సార్కు బాగా క్లోజ్ అంట, ఆయన సార్ పిఏకి బాగా క్లోజ్, ఆయన వెళ్ళి సార్ పిఏకి ఇవ్వడం, ఆ పిఏ గారు సార్ ఎప్పుడు ఖాళీ ఉంటాడో చూసుకొని అప్పుడు ఇవ్వడం. లేదండి వారం రోజులుగా షూటింగ్లో ఉన్నాడు, స్విట్జర్లాండ్లో ఉన్నాడు, వచ్చాక నీ అప్లికేషన్ ఇస్తా అనడం. ఆ అప్లికేషన్ ఆయన స్విట్జర్లాండ్ నుంచి రాగానే ఇన్ను ఉండడం. చాలా అప్లికేషన్లు వచ్చాయండి, మీది ఎక్కడో ఉండుంటుంది చూస్తాను అనడం, దానికి 2 నెలలు పట్టడం. అప్పుడు అదైన తర్వాత చూసామండి మీ అప్లికేషన్ పెద్ద ప్రాబ్లం ఏం లేదే అన్నాడు సార్ అనడం, వీడు ఏడిచి చావడం, ఊరేసుకు చావడం. ఇప్పుడు అదే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కొట్లాడి ఆ వారం 10 రోజుల్లో పరిష్కారం అయ్యే సమస్యని వీళ్ళు ప్రొలాంగ్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పర్టికులర్ రీజన్, ఈమె గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని ఆయన అన్నాడు, ఇన్ కేసు వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ఓకే అండి, మీరు ఇది అన్నారు బాగానే ఉంది. లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎంతమంది డిప్యూటీ సీఎం ఉన్నారండి?
వాళ్ళు చాలా మందికి చూడండి ఇచ్చారు. అయ్యా 5 డిప్యూటీ సీఎం ఉన్నారు, ఓకే, వాళ్ళ పేర్లు కూడా తెలియదండి. రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలా బాగా నోరేసుకొని పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని తిట్టేవాళ్ళు తప్పించి డిప్యూటీ సీఎం ఎవరు తెలియదు. అసలు వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంలకు విలువే లేదు. విలువ లేదు అంటే కాకపోతే ఆ సామాజిక వర్గానికి మేమంటూ ఒక మర్యాద ఇస్తున్నామని ఒకటి ఉంది కదా. ఆల్రెడీ ఉన్నారు డిప్యూటీ సీఎం ఉన్నారు కాపులు. అట్లా చెప్పుకొచ్చాడు ఏదో ఒక సమయం. ఓకే ఓకే, అది పెద్ద వర్కౌట్ కాదండి, వైసీపీకి పెద్ద వర్కౌట్ అయ్యేది వర్కౌట్ అవ్వదు. సో ఆమెకు చెప్పాడు, ఒక హామీ అయితే ఇచ్చాడు, నేను ఇట్లా చేస్తానండి, మిమ్మల్ని అలా చేస్తానండి. ఇకపోతే ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఈయన ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా కొంచెం ఆమెకు ఒక పావుల ఎత్తు స్థాయి పెరిగినా పెరగపోయినా అక్కడే ఉంటది, ఏదో ఒక బేడెత్తు పనన్నా చేస్తాడు. ఇక్కడ ఈయన ఏం చేశాడు, ఆల్రెడీ 5 సంవత్సరాలు ఫుల్ ప్యాక్డ్. ఈయన మళ్ళీ ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ఎలక్షన్కి వస్తాడు పిఠాపురానికి, అప్పటి వరకు టైట్ షెడ్యూల్. మధ్యలో ఎప్పుడన్నా వస్తే పిఠాపురం పుణ్యం చేసుకున్నట్టు. అంటే ఎప్పుడు వస్తారు, రావాలి కదా, కొంప ఒకటి తీసుకున్నాడు, దానికి రెంట్ కట్టాలి, లేకపోతే తీసుకున్న పాపానికి అందులో ఒక రోజన్నా చేయగడగాలి, నలుగురితో మాట్లాడాలి, అప్పుడప్పుడు వస్తాడు. ఈ చుట్టపు చూపుకు వచ్చే ఎమ్మెల్యే మీకెందుకు, మీకు దగ్గర చుట్టాని నేనున్నాను కదా అని చెప్పి ఈవిడ మాట్లాడుతుంది. సో ఇట్లా చూసుకుంటే క్యాల్కులేషన్స్ లో ఈవిడ కొంచెం బానే ఉంది. ఏ పిఠాపురం అంటే ఇది ఇంకా మళ్ళీ దీన్ని ఏదో తీసుకున్న ఒకప్పుడు మా ఎలక్షన్స్ రేంజ్ లో అయ్యిందండి. ఒక నియోజకవర్గం మహా అయితే, మల్కాజ్గిరి అంత పెద్ద నియోజకవర్గం కూడా కాదు, పార్టీ అధ్యక్షుడు కదా, ఒక నియోజకవర్గం, కానీ ఆ రేంజ్ లో అయ్యింది. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే నాగబాబు విషయానికి వస్తే ఆయన చేసిన ట్వీట్ బన్నీని ఏమన్నాడో ఇది మాత్రం నిజంగా చాలా తప్పు. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లోనే నిన్నగాక మొన్న చీతూ పో అన్నోడివే వెళ్ళి కాళ్ళు గడికి నెత్తించాలనుకుంటున్నావు. నీ ఇంట్లో నీ మనిషి, సొంత రిలేషన్ ఉన్న మనిషి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. బయటోడు ఎవడో అర్థమైనట్టు కూడా నీకు సొంత మనిషి అర్థం కావట్లేదు. అంటే నువ్వే స్థాయిలో ఉన్నావో తెలుసుకో. ఇక్కడ బన్నీ స్థాయి ఏం పడిపోలా, బన్నీకి ఏం ప్రాబ్లం లా, నువ్వు సొంత మనిషిని సొంత మనిషిలా చూడలేకపోతున్నావు అంటే నీలో ఉంది ప్రాబ్లం. అది ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు నాగబాబు ఇలా స్పందించడం వల్ల ఫ్యామిలీలో లుకలకలు ఉన్నాయనేది అనవసరంగా బయట ట్రోల్ చేసే వాళ్ళకి ఒక అవకాశం వచ్చినట్టుగా. అంటే ఇప్పుడు నీకు ఆ జబర్దస్త్ వాళ్ళ కంటే కూడా బన్నీ తక్కువ, అంతేగా. అంటే ఆడు నీ కోసం వచ్చాడు కాబట్టి ఆడు నీ వాడు, నీ ట్వీట్ ప్రకారం నీ కోసం వచ్చాడు కాబట్టి నీ వాడు.